హాయ్. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు 85,000 కోట్ల అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేయబోతున్నారన్నమాట. సో ఇందులో భాగంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని అభివృద్ధి పథకాలకి శ్రీకారం చుట్టబోతున్నారు. వందే భారత్ ట్రైన్స్ 2 వందే భారత్ ట్రైన్లు ఈరోజు స్టార్ట్ చేయబోతున్నారు అన్నమాట. ఒకటి వచ్చేసి బిట్వీన్ సికింద్రాబాద్ అండ్ విశాఖపట్నం, ఇంకోటి వచ్చేసి కల్బర్గి నుంచి బెంగళూరు. అలాగే తిరుపతిలో జనౌషధ కేంద్రం అన్నది స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే 133 వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కేంద్రాలు స్టార్ట్ చేయబోతున్నాం. ఏజ్ అయిపోయిన కోచ్లు ఉన్నాయి, వాటిని రెస్టారెంట్ల కింద కన్వర్ట్ చేసి సో కోచ్ రెస్టారెంట్లు అన్నది స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మన గుంటూరులో స్టార్ట్ అవబోతుంది. కాజీపేట నుంచి బల్లార్షాకి 3వ లైన్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే కాజీపేట నుంచి విజయవాడకి 3వ లైన్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే గతిశక్తి కార్గో టెర్మినల్ స్టార్ట్ చేయబోతున్నాం. సో వీటన్నిటికీ కూడా గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సో ఇందులో ఈ అభివృద్ధి పథకాల్లో భాగమవుతున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. జై హింద్, జై భారత్. Historical chases through the theme-based tourist circuit trains across the country. If we talk about Andhra Pradesh, in this year railway budget, a record budget of more than 19,500 crores has been allocated to our state by the central government. This is 18 times the one station, one product. ఇది ఎంతో అద్భుతమైనటువంటి స్కీమ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ మనం ఆ లాభాలను కట్టాలా అనుకుంటున్నామో కానీ కట్టకపోయాం. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిసారిగా మనకి వందే భారత్ ఎక్స్ప్రెస్ మన ముందుగల్ सांसदगण, विधायकगण देश भर में 760 से अधिक स्थानों पर जुड़े करीब 9 लाख महानुभाव, आप सभी का इस विकास महोत्सव में स्वागत है। प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने रेलवे को भारत की विकास यात्रा का माध्यम बनाया है। आज का ये विकास पर्व प्रधानमंत्री जी की इस बड़ी सोच का साक्षी है। कुछ उदाहरण प्रस्तुत करता हूं। डेडिकेटेड फ्रेट कॉरिडोर की कल्पना 2004 में हुई थी। 2004 से 2014 लंबा काल था, 10 साल का। सब संभव हुआ है देश के यशस्वी प्रधानमंत्री। एक भारत श्रेष्ठ भारत की नींव को भी मजबूत होते हम देखेंगे। వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ అని గౌరవ ప్రధానమంత్రి గారు ఈరోజు స్టార్ట్ చేశారండి. ఈ పుస్తకాల్లో ఏర్పాటు చేసిన స్టాఫ్ అనమాట. చెప్పండి, ఎలా అనిపిస్తుంది? ప్రధానమంత్రి గారు చేసిన మంచి పని మీకు ఎలా అనిపిస్తుంది? ప్రధానమంత్రి గారు చేసిన మంచి పని వల్ల కొంతమందికి ఉపాధి కలిగింది. మాకు దీని నుంచి మనం చేసుకొని ఇంకా డెవలప్మెంట్ అయిపోతే మనం చేసుకోవాలి. కొన్ని ఐటమ్స్ మనకు లోకల్ ఏ ఐటమ్ లేదు, ఏదైనా మన జిల్లా అన్నట్టు నుంచి తెచ్చుకోవాలి. దీని ప్రత్యేకత నార్మల్ షాప్లోనూ ఇప్పుడు మనకి వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి కాటన్ శారీస్ ఇచ్చినారు. కాటన్ షర్టు, కాటన్ ప్యాంటు, కాటన్ శారీస్ అన్నీ మన చేతిలో ప్రధానమంత్రి గారికి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ప్రధానమంత్రి గారు మేము ఒకటే కోరుకుంటున్నాం, కొంచెం డెవలప్మెంట్ చేయడానికి మాకు కొన్ని ప్రోడక్ట్స్ దొరకట్లేదు. ఇక్కడ ఐటమ్ దొరకట్లేదు. ప్రతి వరకు సదవకాశం కలిగిందంటే అది కొంచెం తెప్పించుకునేసి డెవలప్మెంట్ చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, సో ప్రధానమంత్రి గారు ఒక మంచి సదుద్దేశంతో ఇవి స్టార్ట్ చేశారు. సో ప్రయాణికులకి మీరు క్వాలిటీ మెయింటైన్ చేయండి. అట్లా కాకుండా ఇవి వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ దొరికే స్పెషల్ హ్యాండ్లూమ్స్ అనుకుంటారు. వాళ్ళు కొనుక్కుని వెళ్ళిన తర్వాత అరే మేము మోసపోయామనుకుంటే ప్రధానమంత్రి గారు ఏదైతే తలపెట్టి చేశారో మంచి పని అన్నది అది బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది అన్నమాట. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రధానమంత్రి గారు ఏ సదుద్దేశంతో స్టార్ట్ చేశారో దాన్ని మీరు ఫుల్ఫిల్ చేయండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు రావాలంటే మీరు 100% మేము న్యాయం చేస్తాం. మోడీ గారికి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఆయన నుంచి మేము ఈరోజు ఉపాధి కల్పించుకున్నాము. రైట్, ఓకే ధన్యవాదాలు. సో ఈరోజు కలబుర్గి నుండి బెంగళూరుకి వందే భారత్ ట్రైన్ అంతా స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మేము గుంతకల్లో దీనికి స్వాగతం పలకడానికి రెడీగా ఉన్నాం. సో మరి కొద్దిసేపట్లో ట్రైన్ రాబోతుంది.
పిల్లలు ఏ స్కూల్ మీరు? రైల్వే స్కూల్ గుంతకల. సో మోడీ గారు వేసిన ట్రైన్ ఎలా ఉంది? వందే భారత్ సూపర్ ఉందా? సూపర్ గా ఉందా? మోడీ గారికి థ్యాంక్స్ చెప్పండి. ఇలాంటి వందే భారత్ ట్రైన్లు కావాలా మీకు ఇంకా? సో బాగున్నాయి కదా ఈ ట్రైన్లు. మోడీ గారు మంచి పని చేశారా? రైట్. కంఫర్టబుల్ గా ఉన్నాయా? ఇలాంటి ట్రైన్స్ ఇంకా కావాలా మీకు? మోడీ గారికి రిక్వెస్ట్ చేయి ఇలాంటి ట్రైన్లు ఇంకా తీసారండి ఇండియాలోనే. ఇంకా ఈ ట్రైన్ లో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయో తెలుసా? ఇప్పుడు తెలుసుకుంటారా? సరే నేను చెప్తాను, వినండి. అందరూ వినండి. మోడీ గారు వేసిన ఈ ట్రైన్ స్పెషాలిటీస్ కొన్ని చెప్తాను. సో మనం వెనకటి రోజుల్లో చూసిన ట్రైన్స్ ఉన్నాయి కదా, అందులో చూస్తే మనకి ఎప్పుడు డస్ట్ కొడుతూ ఉంటుంది, ఎయిర్ కొడుతూ ఉంటుంది, డోర్లు అన్ని ఎప్పుడు ఓపెన్ లో ఉంటాయి. సో డోర్లు ఓపెన్ లో ఉంటే ఏమవుతుంది? డస్ట్ వస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఫుట్పాత్ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఫుట్పాత్ ప్రయాణం చేయడం వల్ల ఏంటి? జారి పడిపోయే అవకాశాలు ఉంటాయి. సో దీనిలో ఇక్కడ జారి పడిపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? సేఫ్ కదా? రైట్. ఇంకోటి వచ్చేసి ఎవరైనా సరే అన్నెసరీ పర్సన్లు అన్వాంటెడ్ పర్సన్స్ ఏం చేస్తూ ఉంటారు? ట్రైన్ లోకి వస్తూ ఉంటారు. ట్రైన్ లోకి వచ్చేసి మనల్ని బెదిరించి మన దగ్గర రాబరీకి పాల్పడతారు. సో ఇవి ఆటోమేటిక్ క్లోజ్డ్ డోర్స్ కాబట్టి ఎవరైనా లోపల వచ్చే అవకాశం ఉందా? సో ప్రయాణికుల సేఫ్టీ పెరిగింది కదా. మోడీ గారు చేసిన మంచి పనేనా? అలాగే మీరు చూస్తే కన్వెన్షన్ ట్రైన్ లో ఏం జరుగుతూ ఉంటుందంటే ఒక ఇంజిన్ ఉండి మిగతా కోచ్లు లాక్కెళ్తుంది అనమాట. సో ఇది చూస్తే ఏముంటుందంటే దీనిలో 8 కోచ్ల ట్రైన్ కదా వందే భారత్ ఇది. దీనిలో 4 ఇంజిన్లు ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే ట్రైన్ పార్టీషన్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట. ట్రైన్ పార్టీషన్ అయ్యే ఛాన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇంజిన్ ఉంటుంది మామూలు ట్రైన్ తీసుకుంటే, ఆ ఇంజిన్ వెనకాల ఎన్ని కోచ్లు ఉంటాయి? 22 నుంచి 24 కోచ్లు ఉంటాయి. సో ఇంజిన్ వెనకాల బఫర్ ఏదైతే ఉందో అది 24 కోచ్లు లాగాలి. దాని వెనకాల ఇంకో ఉంటే అది ఎన్ని కోచ్లు లాగాలి? 23 కోచ్లు లాగాలి. దాని వెనకాల కోచ్ ఉంటే బఫర్ ఎన్ని లాగాలి? 22 కోచ్లు లాగాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక కోచ్ వెనకాల ఒక ఇంజిన్ ఉంటుంది, మళ్ళీ వెనకాల కోచ్ ఇంకొక ఇంజిన్ ఉంటుంది. సో ఈక్వల్ గా ఈ లోడ్ అన్నది ఏదైతే ఉందో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో మనకి ట్రైన్ పార్టీషన్ అయ్యే ఛాన్సే ఉండదు అనమాట. అంటే ట్రైన్ విడిపోవడమే ఉండదు. సో దీనివల్ల కూడా మీకు సేఫ్టీ పెరిగిందా? వందే భారత్ ట్రైన్లు కావాలా లేదా? మనం ఎక్కువ స్పీడ్ వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది? వైబ్రేషన్ కాదు, ఎయిర్ అన్నది మన మీద ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది. సో మనం నార్మల్ ట్రైన్ చూస్తే మనకి ఎయిర్ ని తగ్గించడానికి, ఎయిర్ రెసిస్టెన్స్ ని న్యూట్రల్ చేయడానికి షేప్ లో ఉండవు. కానీ దీని షేప్ ముందు చూస్తే మనకి ఇట్లా ఉంటుంది కదా. సో ఇది ఏరోడైనమిక్ షేప్ అనమాట. సో ఏరోడైనమిక్ షేప్ ఉండడం వల్ల మనకి తక్కువ ఎనర్జీ ఉపయోగించుకునే మనం ఈ ట్రైన్ ఎక్కువ స్పీడ్ వెళ్తుంది అనమాట. రైట్. సో ఇలాంటి ట్రైన్లు మీకు ఇంకా రావాలి. మీరు ఈ ట్రైన్ లో ప్రయాణం చేస్తారు కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. సో ఫ్యూచర్ లో మీరేనమాట. సో మీరు కూడా రేపు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, మినిస్టర్, పెద్ద పెద్ద హోదాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఉన్నప్పుడు దేశానికి ఉపయోగపడే ఇలాంటి సర్వీస్ తీసుకురండి. రైటా? ఇదే ఈ ట్రైన్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం బిల్డప్ చేసాం కూడా. దానికి కొంచెం మళ్ళీ చెప్తారు ఎందుకంటే మేక్ ఇన్ ఇండియా వచ్చిందన్నది. రైట్. తమ్ముడు ఏం పేరు నీ పేరు? భానుప్రసాద్. ఎలా ఉంది వందే భారత్? బాగుందా? సో ఈ వందే భారత్ ఎవరు వేసారు మనకి? మోడీ సారా? మోడీ సార్కి థ్యాంక్స్ చెప్పండి మరి గట్టిగా. తమ్ముడు ఎలా ఉంది భోజనం? సూపర్ సూపర్ సూపర్. అదే మనం వేరే ట్రైన్లో అయితే దుమ్ము ధూళి దానిలో మిక్స్ అయిపోతుంది తినేప్పుడు, అవునా కదా? సో ఇక్కడ మీకు డస్ట్ ఎంటర్ అయ్యే ఛాన్సే లేదు కదా. మీరు భోజనం చేసిన తర్వాత ఈ ట్రైన్ మనం ఎట్లా తయారు చేసామన్నది తెలుసుకుందాం, సరేనా? ఎందుకు తయారు చేయాల్సి వచ్చిందని. రైట్. నా పేరు వచ్చేసి పుష్పరాజు. నేను డీజిల్ ఎలక్ట్రిషియన్ గుర్తిలో జూనియర్ ఇంజనీర్ అనమాట. సో ఈ ట్రైన్ పేరు ఏంటి? వందే భారత్ కదా. ఈ వందే భారత్ అన్నది ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. సో ఈ ట్రైన్ మనం ఎందుకు తయారు చేసామంటే ఒక సెమీ హై స్పీడ్ ట్రైన్ కావాలి మనకి, ఎక్కువ స్పీడ్ తో వెళ్ళాలి, వరల్డ్ క్లాస్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ కావాలని చెప్పి మనం వేరే దేశం వాళ్ళని సంప్రదించాం.
సో వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఎక్కువ కాస్ట్ డిమాండ్ చేశారు, ప్లస్ టెక్నాలజీ అన్నది మనకి ట్రాన్స్ఫర్ చేయనన్నారు అనమాట. అంటే టెక్నాలజీ వాళ్ళ దగ్గరే పెట్టుకుని మనం ఎప్పటికప్పుడు ట్రైన్లు కొనుక్కోవాలన్నారు అనమాట. సో దానికి మన వాళ్ళు ఏం చేశారంటే ఇది అవసరమే లేదు, మేమే సొంతంగా ట్రైన్ తయారు చేసుకుంటే మాలో అంత బ్రెయిన్ ఉంది, అంత తెలివితేటలు ఉంది, మా వాళ్ళు అంత టెక్నాలజీ ఉందని చెప్పి సుధాన్సి మణి సార్ ఏం చేశారంటే ఈ ట్రైన్ ని డిజైన్ చేసి 18 months లో మనకి తయారు చేసి ట్రాక్ ఎక్కించారన్నమాట. సో సుధాన్సి మణి సార్ కి గట్టిగా చప్పట్లు. ఎక్కడ తయారు చేసామంటే మనం ICF ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ చెన్నైలో తయారు చేసామన్నమాట. సో రాబోయే రోజుల్లో మీకు అన్ని కూడా ఈ వందే భారత్ ట్రైన్లే వస్తాయి. మీరు జనరల్ గా చూసే ట్రైన్లు ఏంటంటే ఒక ఇంజిన్ నుండి కోచ్లు లాక్కుని వెళ్తాయి. అవేంటంటారంటే కాన్సన్ట్రేటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్. మీరు ఇవేంటి అంటే డిస్ట్రిబ్యూటెడ్ పవర్ రోలింగ్ స్టాక్స్. దీంట్లో ఇంజినే ఉండదు, సపరేట్ గా కోచ్ ఇంజిన్ కింద పనిచేస్తుంది. అర్థమైందా? 8 కోచ్లు ఈ వందే భారత్, మీరు కూర్చున్నది 8 కోచ్లు వందే భారత్ అండి. సో దీనిలో మనకి 4 ఇంజిన్లు ఉంటాయి అనమాట. ఇంజిన్ ఉంటే ఆ ఇంజిన్ ఉన్నట్టు కాదు, కింద ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. సో ఎన్ని ట్రాక్షన్ మోటార్లు ఉంటే మనకి అంత స్పీడ్ వెళ్తుంది. దీనిలో మనకి 8 కోచ్లు ఉన్నాయి కదా, 4 కోచ్ల ట్రాక్షన్ మోటార్లు ఉంటాయి. అంటే 50% అన్నది పవర్ యాక్సెస్. ఇందులో ఈ 50% మనం 90% తీసుకెళ్ళామంటే అదే బుల్లెట్ ట్రైన్. ఇదే బుల్లెట్ ట్రైన్ అవుతుంది. సో ఇంకొక 2 కోచ్లు మనం ట్రాక్షన్ మోటార్లు పెట్టామంటే ఇంకా స్పీడ్ 160 కాస్త 220, 250 వెళ్ళిపోద్ది అనమాట. సో తెలివితేటలు అన్నాయి మన దగ్గర ఎప్పుడూ ఉన్నాయి. సో దాన్ని మనం వాడటం లేదు. సో మన తెలివితేటలు వాడితే మనం ప్రపంచంలో వాళ్ళు ఏదైతే కాస్ట్ చెప్పారో అందులో 40% కాస్ట్ అని మనం వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో మనం ఈ ట్రైన్ అన్నది తయారు చేసాం. సో మన ఇంజనీర్లు అందరికీ చప్పట్లు కొట్టాలి. రాబోయే రోజుల్లో ఇలాంటి వందే భారత్ ట్రైన్లు చాలా చూస్తూ ఉంటారు మీరు. దీనివల్ల మీకు డస్ట్ రాదు, ఏరోడైనమిక్ షేప్ తో వస్తాయి, ఫుల్ సీల్డ్ గ్యాంగ్వేస్ తో వస్తాయి. సో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ తో వస్తాయి. ఇది 160 km/h వేగంతో వెళ్తుంది. సో అపరిచితులు ఎవరో లోపలికి రారు. దానివల్ల మీకు రాబరీస్ జరిగే, దొంగతనాలు జరిగే ఛాన్సులే ఉండవు. సో ఫుట్పాత్ ప్రయాణం వల్ల మీరు కింద పడే ఛాన్సులు ఉండవు. సో వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం మీ వందే భారత్ వల్ల మీకు కలుగుతుంది అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ట్రైన్లు తీసుకొచ్చిన సుధాన్సి మణి గారికి, మన గౌరవ ప్రధానమంత్రి గారికి, సో అందరికి గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేయండి. హేమంత్ చెప్పు, ఎలా ఉంది వందే భారత్ ప్రయాణం? బాగుందా? ఇలాంటి ట్రైన్లు ఇంకా కావాలా? వేగవంతమైన, సుఖవంతమైన ప్రయాణం మీ వందే భారత్ వల్ల మీకు కలుగుతుంది అనమాట. సో ఇలాంటి అద్భుతమైన ట్రైన్ తీసుకొచ్చిన సుధాన్సి మణి గారికి, మన గౌరవ ప్రధానమంత్రి గారికి, సో అందరికి గట్టిగా చప్పట్లు కొట్టి శుభాకాంక్షలు తెలియజేయండి. సూపర్ గా ఉందా? ఇంకా కావాలా ఇలాంటి వందే భారత్ ట్రైన్లు? సో వేగంగా, సుఖవంతమైన ప్రయాణం వందే భారత్ వల్ల కలుగుతుంది కదా. సో ఈ ట్రైన్ తయారు చేసింది మన సుధాన్సి మణి సార్ అండి. సో మెకానికల్ ఇంజనీర్ ICF లో. సో ఆయన దయ వల్ల మనం 40% కాస్ట్ తోనే మనం బయట వాళ్ళు చార్జ్ చేసినారు కానీ మనం 40% కాస్ట్ తోనే. ఇంకా చెప్పాలంటే మనం ఈ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ లో 90% ఈ ట్రైన్ వాడిని అన్ని కూడా మనం ఇండియాలోనే తయారు చేసామన్నమాట. సో గౌరవ ప్రధానమంత్రి గారు ఏం చెప్తున్నారంటే జై భారత్, జై భారత్, వందే భారత్. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? 75 years దాటింది. కథ ఏంటంటే, సో మనకి ఇండిపెండెన్స్ వచ్చి 100 సంవత్సరాలు అయ్యడానికి ఏదైతే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం, భారతదేశం ఏదైతే ఉందో అభివృద్ధి చెందిన దేశం కింద చూడాలన్నది ఆయన కళ అండి. సో ఆ కళ కోసం ఆయన ఇచ్చిన పిలుపు ఏంటంటే అమృత్ కాల్. ఈ 75 years నుంచి 100 years వెళ్ళడానికి 25 years ఉంది కదా. సో ఈ 25 years అన్నది ఆయన ఇచ్చినది ఏంటంటే పిలుపు అమృత్ కాల్. సో అభివృద్ధి చెందిన దేశం అవ్వాలంటే ఏం చేయాలి? డాలర్ విలువ పడిపోవాలి, రూపాయి విలువ పెరగాలి. సో రూపాయి విలువ పెరగాలంటే మనకి కావలసిన సామాన్లు ఏవైతే ఉన్నాయో, వస్తువులు ఏవైతే ఉన్నాయో మనమే ప్రొడక్ట్ చేసుకోవాలి. అంటే ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ కింద తయారవ్వాలి. సో ఇండియా అన్నది ఒక ప్రొడక్షన్ హబ్ కింద తయారవ్వాలంటే దానికోసం ఇచ్చిన పిలిపే మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్. సో మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ అయిందని చెప్పడానికి నిదర్శనమే సో ఇదే అండి దీని చరిత్ర. సో సుధాన్సి మణి గారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి, ప్రధానమంత్రి గారికి కూడా. సో మీరందరూ కూడా
బాగా పనిచేసి ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో అమృత్ కాల్ అని చెప్పి, సో ఎప్పుడైతే 2047 మనకు వచ్చి 100 years అవుతాయి కాబట్టి ఆ 100 years సెలబ్రేషన్ చేసుకునే టైంకి అభివృద్ధి చెందిన కాస్త అభివృద్ధి చెందిన దేశాల వరకు నిలబడాలని చెప్పి జై హింద్, జై భారత్, జై భారత్.